నమస్కారం. ఒక దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లేదా వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయినప్పుడు నిరసనలు చేస్తూ ఉంటారు. ఎలా జరుగుతాయి ఆ నిరసనలు అంటే, అవి సాధారణంగా మనం చూస్తే ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, లేకపోతే రోడ్ల మీదకొచ్చి నిరసనలు వ్యక్తం చేస్తారు, లేదా పార్లమెంట్ ముట్టడి, లేకపోతే అసెంబ్లీ ముట్టడి ఇలాంటివి జరుగుతాయి. కానీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక విచిత్రమైన తిరుగుబాటు మన కళ్ళ ముందే పుట్టుకొచ్చింది. ఎటువంటిదంటే కర్రలు, రాళ్ళు లేకుండా కేవలం ఇంటర్నెట్ ఆల్గోరిథమ్స్ మరియు హాస్యాన్ని ఆయుధాలుగా చేసుకొని ఒక సరికొత్త డిజిటల్ విప్లవం భారతదేశాన్ని కుదిపేస్తోంది. దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ లేదా సిజేపి. వినడానికి ఇది ఒక మీమ్ పేజీ లాగా లేదా ఒక సరదా జోక్ లాగా అనిపించవచ్చు, కానీ ఈ నిశ్శబ్ద తిరుగుబాటు ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పడానికి ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. చాలా జరుగుతుంది దీని వెనకాల కూడా. దీన్ని ఫేక్ అని కొందరు, ఏదో జరుగుతుంది. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసు. మొదటగా మే 20, 2026 ఈ అనధికార పార్టీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కేవలం 4 రోజుల్లోనే ఏకంగా 10.1 మిలియన్ ఫాలోవర్లను సాధించింది. ఇది ఎంత పెద్ద రికార్డ్ అంటే, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకునే అధికార పార్టీ బీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 8.7 మిలియన్లు ఉంటే, అది కూడా ఇది దాటేసింది సిజిఐ పార్టీ. ఆ సమయంలో సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఎక్స్ లో ఒకే ఒక లైన్ పెట్టారు. వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అన్నారు, కానీ మాకు కేవలం 4 రోజులు పట్టింది. యువత శక్తి ఏంటో తక్కువ అంచనా వేయకండి అని. ఎస్, యువతను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. మే 21, 2026 అంటే మొన్నటి రోజున ఈ ఉద్యమం ప్రభావాన్ని చూసి భయపడిన అధికార వర్గాలు ఒక అత్యవసర చట్టపరమైన అభ్యర్థులను పంపి కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాను మన దేశంలో బ్లాక్ చేయించారు. భయపడ్డారు. ఒకసారి ఆలోచించండి, కేవలం 4 రోజుల క్రితం పుట్టిన ఒక సాధారణ మీమ్ గ్రూప్ను బ్యాన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంత త్వరగా స్పందించాల్సి వచ్చింది? ఒక సాధారణ బొద్దింకను చూసి వ్యవస్థ ఎందుకు ఇంతలా వణికిపోతుంది? దీని వెనక ఉన్న అసలు సమాజం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్కడా ఎలాంటి డీవియేషన్ లేకుండా అత్యంత నిష్పక్షపాతంగా దీని చరిత్రను, దీని వెనక ఉన్న సామాజిక ఆర్థిక కారణాలను, మరియు ఒకవేళ ఈ బొద్దింకల ప్రస్థానం ఇలాగే కొనసాగితే మన భారతదేశ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుందో అత్యంత క్లియర్ కట్ గా విశ్లేషించే ప్రయత్నం. మొదటగా ఈ సరికొత్త ఆన్లైన్ ఉద్యమానికి పునాది పడింది మే 15, 2026. మన దేశ అత్యున్నత అంటే సర్వోన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక విచారణ జరుగుతున్న ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారు నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన ఒక వ్యాఖ్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ వ్యాఖ్య ఏంటంటే, దేశంలో ఉద్యోగం దొరకని కొంతమంది యువకులు బొద్దింకల్లా తయారవుతున్నారు. వారు ఏ వృత్తిలోనూ స్థానం సంపాదించుకోలేక సోషల్ మీడియా లేదా ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి అందరిపై దాడులు చేస్తున్నారు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు బయటికి రాగానే దేశంలో నిరుద్యోగ యువతలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి వ్యవస్థల వైఫల్యం వల్ల ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డ యువతను, సామాజిక కార్యకర్తలను, సమాజాన్ని పీడించే బొద్దింకలు లేదా పరాన్న జీవులు అని ఎలా సంబోధిస్తారని నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు. నిజమే కదా మరి అది. మరుసటి రోజే ప్రధాన న్యాయమూర్తి దీనిపై వివరణ ఇస్తూ తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా వక్రీకరించిందని, తాను నకిలీ డిగ్రీలతో చట్టపరమైన వృత్తిలోకి లేదా మీడియాలోకి వచ్చే వారిని మాత్రమే అలా అన్నానని క్లారిటీ ఇచ్చాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది జరిగిపోయింది. యువత ఆ అవమానాన్ని భరిస్తూ వెనక్కి తగ్గలేదు. వారు దానిని ఒక ఆయుధంగా మార్చుకున్నారు. నువ్వు మమ్మల్ని బొద్దింకలన్నావా? అయితే మేం బొద్దింకలమే. అణుబాంబు దాడికి కూడా తట్టుకుని నిలబడే ఏకైక జీవి బొద్దింక. ఈ విరిగిపోయిన వ్యవస్థలో ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా మేము కూడా అలాగే తట్టుకొని బతుకుతాం అంటూ మేబీ కాక్రోచ్, నేను కూడా బొద్దింకనే అనే నినాదంతో రోడ్ల మీదకి వచ్చారు. మే 16న మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల అభిజిత్ దిప్కే
అనే యువకుడు ఎక్స్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీని స్థాపనను ప్రకటిస్తూ ఒక గూగుల్ ఫామ్ లింక్ ను పోస్ట్ చేశాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగానికి వాలంటీర్ గా పనిచేసిన అనుభవం ఉన్న అభిజిత్ నిరుద్యోగులను, సోమరిపోతులు మరియు నిరంతరం ఆన్లైన్ లో ఉండే యువత కోసమే ఈ పార్టీ అంటూ వ్యంగ్యంగా సభ్యత్వాలు కోరారనమాట. అంటే ఈక్వాలిటీస్ ఉండాలి అని. అతను పెట్టిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఏంటంటే నిరుద్యోగై ఉండాలి. ఈ పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా నిరుద్యోగై ఉండాలి. రెండోది లేజీగా ఉండాలి, ఫిజికల్ గా లేజీగా ఉండాలి, అంటే సోమరితనంగా ఉండాలి. రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్ లో గడపాలి, మరియు వ్యవస్థపై ప్రొఫెషనల్ గా అరవగలగాలి. ఆ సామర్థ్యం ఉండాలి. ఎందుకు పిచ్చి పిచ్చిగా లాజిక్ లేని మాటలు మాట్లాడొద్దని. ఈ జోకి కనెక్ట్ అయిన లక్షలాది మంది యువత కేవలం 3 రోజుల్లోనే ఈ పార్టీలో డిజిటల్ సభ్యులుగా చేరిపోయారు. సరే, అసలు ఎవరి అభిజిత్ దిప్కే? అతను ఒక పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. పూణేలో జర్నలిజం పూర్తి చేసి ప్రస్తుతం బోస్టన్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ రిలేషన్షిప్ లో మాస్టర్స్ చేస్తున్నాడు ప్రస్తుతం. ఆ రోజు బోస్టన్ లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న సమయంలో ఈ సిజేఐ వ్యాఖ్యలను చూసిన అభిజిత్ వెంటనే తన ప్లాన్ మార్చుకొని ఈ వెబ్సైట్ ను కేవలం కొద్ది గంటల్లోనే తన స్నేహితులు మరియు AI టూల్ సహాయంతో డిజైన్ చేయడం జరిగింది అనమాట. అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నాడు: ఈ ఉద్యమం కొన్ని రోజుల్లోనే చనిపోవచ్చని నాకు తెలుసు, కానీ కనీసం వ్యవస్థల చేత లెక్కింపబడని యువతకు తమ అసంతృప్తిని వినిపించడానికి ఇది ఒక బలమైన వేదికగా మారుతుందని మాత్రం నేను నమ్ముతున్న బలంగా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఈ క్రేజ్ ఎంతలా పెరిగిందంటే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా కావచ్చు, కీర్తి ఆజాద్ వంటి వారు కూడా ఈ పార్టీలో సభ్యులుగా చేరడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు వ్యంగ్యంగా అయినా సరే. మహువా మొయిత్రాను ఈ పార్టీ ప్రజాస్వామ్యానికి అవసరమైన ఫైటర్ అని స్వాగతించింది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గారు కూడా బీజేపీ బనాం సిజేపీ అంటే బీజేపీ వర్సెస్ సిజేపీ అంటూ ట్వీట్ చేసిండ్రు అనమాట. అంటే దీనికి జాతీయ స్థాయిలో పూర్తిగా మద్దతు వచ్చింది పార్టీకి. సో దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు, అది మనం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. అయితే ఒక నిమిషం ఆలోచించండి. ఈ దేశంలో ప్రతి సంవత్సరం 80 లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్లు చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. కానీ మన ఆర్థిక వ్యవస్థ వారికి సరిపడ ఉద్యోగాలను సృష్టించలేకపోతుంది. దీనికి తోడు పరీక్షా పేపర్ లీక్ అవ్వడం, నీట్ పరీక్షల అక్రమాల వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. పేపర్ లీకేజ్ గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మేము ఎలాంటి కార్పొరేట్ సపోర్ట్ లేకుండా కేవలం నిజమైన నివేదికలు మరియు పరిశోధనల ఆధారంగా ఇటువంటి లోతైన విశ్లేషణను మాత్రమే ముందుకు తీసుకొస్తూ ఉంటాం. ఏదైనా సరే అది ఇంతకు ముందు చేసిన నీట్ లీకేజ్ కావచ్చు. కాబట్టి ఈ ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. స్నేహితులతో, ముఖ్యంగా నిరుద్యోగ యువతతో మరియు విద్యార్థులతో ఈ వీడియోని షేర్ చేయండి. మరియు భవిష్యత్తులో ఇలాంటి అద్భుతమైన విశ్లేషణాత్మకమైన వీడియోల కోసం తప్పకుండా ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఎప్పటికప్పుడు త్వరగా చేరడానికి అవకాశం ఉంటుంది. ఇక పాయింట్లోకి వచ్చేద్దాం. ఈ నిరసన కేవలం ఆన్లైన్కే పరిమితం కాలేదు, ఆఫ్లైన్ లో కూడా సంచలనం సృష్టించింది. ఈ యొక్క నిరసన ఏదైతే ఉందో ప్రభుత్వాలకు, పార్టీలకు, ఇది అంటే ఇది అసలు జోక్ కాదు ఇది. ఎందుకంటే ఇది అత్యంత పదునైన సిద్ధాంతంగా ఉంది ప్రస్తుతం. చాలా మంది ఇదంతా కేవలం ఒక మీమ్ పేజీల హడావిడి అని అనుకుంటారు. కానీ మీరు ఈ పార్టీ అధికారిక మేనిఫెస్టో ఒక్కసారి చదివితే వారి డిమాండ్లు ఎంత ఆలోచింపజేసేలా ఉన్నాయో అర్థమవుతుంది మనకు కూడా. తాము సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ అని క్లియర్గా వాళ్ళు చెప్పుకుంటారు. ఈ పార్టీ పెట్టిన 5 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి మనకు. అవి ఒకసారి మనం చూసినట్టయితే, మొదటిది, ప్రధాన న్యాయమూర్తి కూడా రిటైర్ అయిన వెంటనే ప్రభుత్వం ఇచ్చే రాజ్యసభ స్థానాల వంటి బహుమతులను స్వీకరించకూడదు. ఎందుకంటే
ఇది న్యాయ వ్యవస్థ యొక్క నిష్పక్షపాతాన్ని కాపాడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలి. ఇది వాస్తవం కూడా. ఇది అమలు చేస్తే చాలా బాగుంటుంది. ఎన్నికల సమయంలో అర్హులైన పౌరుల ఓట్లను అక్రమంగా డిలీట్ చేస్తే దానికి బాధ్యుడైన చీఫ్ ఎలక్షన్ కమిషన్ పై కఠినమైన చట్టాల కింద చర్యలు తీసుకోవాలి, ఉపా చట్టం పెట్టాలని కూడా వీళ్ళు చెప్పారనమాట. ఇక మహిళలకు పార్లమెంటు మరియు కేబినెట్ స్థానంలో 50% రిజర్వేషన్లు కల్పించాలని కూడా వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. పక్షపాత ధోరణితో వార్తలు ప్రసారం చేస్తూ దేశాన్ని విభజించే పెద్ద మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేసి ఆ యాంకర్ల బ్యాంక్ ఖాతాలపై విచారణ జరిపించాలి. అంటే ఒక పార్టీ గుర్తుపై గెలిచి స్వార్థం కోసం వేరే పార్టీలోకి మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై కనీసం 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. ఇవి వీళ్ళ డిమాండ్స్. ఈ డిమాండ్లు వింటుంటే మనకు ఏమనిపిస్తుంది? ఇవి కేవలం జోక్స్ మాత్రమేనా? కాదు, ఇవి దేశంలోనే సాధారణ పౌరుడు రోజువారీ ఎదుర్కొంటున్న మరియు ఆలోచిస్తున్న తీవ్రమైన రాజకీయ వైఫల్యాలు. ఇవి గనక జరిగితే దేశం ఇంకా బాగుపడవచ్చు. ఆ ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది కూడా. అందుకే వీళ్ళ మేనిఫెస్టో చాలా మందిని ఆకర్షించింది. ఆన్లైన్ లో మొదలైన ఈ ఉద్యమం మే 18న దేశ రాజధాని ఢిల్లీలోని వీధుల్లోకి కూడా వచ్చింది. ఢిల్లీలోని కాలింది కుంజ్ ఘట్ వద్ద కొంతమంది యువకులు నిజంగానే జైంట్ బొద్దికల వేషాధారంలో ప్రత్యక్షమై యమునా నది ఒడ్డున పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయడం ప్రారంభించారు. వాళ్ళ నిరసన వెనక ఉన్న సందేశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మీరు మమ్మల్ని బొద్దింకలని పిలిచారు కదా, అందుకే బొద్దింకల్లా వచ్చి సమాజంలో పేరుకుపోయిన ఈ వ్యవస్థీకృతమైనటువంటి కుళ్ళును, చెత్తను సామాజిక సేవ రూపంలో శుభ్రం చేస్తున్నాం అని సందేశం ఇచ్చేలా వాళ్ళు అలా చేయడం జరిగిందనమాట. ఈ వీడియోలు ఇంటర్నెట్ లో విపరీతంగా ట్రెండ్ అయినాయి. అయితే ఇక్కడే ఒక వివాదం కూడా తెరపైకి వచ్చింది. పర్యావరణ రంగంలో పనిచేసే టీమ్ ఎర్త్ వారియర్ అనే స్వతంత్ర సంస్థ వ్యవస్థాపకుడు పంకజ్ కుమార్ గారు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి యమునా నది క్లీనప్ వీడియోలలో ఉపయోగించిన కొన్ని క్లిప్లు తన సంస్థకు చెందినవని, తమ అనుమతి లేకుండా వాటిని సిజేపీ తమ ప్రచారం కోసం వాడుకుంటుందని ఆయన ఖండించడం జరిగింది. ఆ విషయాన్ని తమకు ఏ రాజకీయ వ్యవస్థతోనూ లేకపోతే సంబంధం లేదని, తాను కేవలం సైన్స్ మరియు పర్యావరణం కోసం మాత్రమే పనిచేస్తానని ఆయన క్లియర్గా చెప్పిండు. ఎందుకంటే ఆయన మీదకి వస్తుందేమో అన్న భయం కూడా ఉంది. ఎందుకంటే పొలిటికల్ టర్మ్ తీసుకుంది కాబట్టి. భారతీయ రాజకీయాల్లో ఒక పక్షం ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షం కూడా ఉండాలి. అందుకే సిజేపీకి పోటీగా సోషల్ మీడియాలో మరో వ్యంగ్య ప్లాట్ఫామ్ వచ్చింది. అదే జాతీయ పరాన్నజీవుల కూటమి అని. కొత్తగా వస్తున్నాయి. మరి నేషనల్ పారాసిటిక్ ఫ్రంట్ అని ఒకటి వచ్చింది. సిజేఐ వ్యాఖ్యల్లో రెండవ భాగమైనటువంటి పరాన్నజీవులు అనే పదాన్ని వీళ్ళు స్వీకరించి తాము అధికారిక ప్రతిపక్షం అని ప్రకటించుకున్నారు. అంటే బొద్దింకల పార్టీ అధికార పక్షం అయితే వీళ్ళ ఆ ప్రతిపక్షంగా మార్చుకున్నారు అన్నమాట. వీరి మేనిఫెస్టో వింటే నవ్వు రాకుండా ఉండదు. అందులో ఒక పరోక్ష చురక కూడా మనకు అర్థమవుతుంది అనమాట. ఏంటి? ముఖ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ యువతీ యువకులలో డేటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడం జరుగుతుందట. దీనికి మంత్రిగా ఉండే వారికి బంబుల్ యాప్ లో కనీసం 4.2 రేటింగ్ తప్పనిసరి. గోస్టింగ్ పరిహారం అట. ప్రేమ లేదా స్నేహంలో భాగస్వాముల నుండి అకస్మాత్తుగా ఎటువంటి సమాచారం లేకుండా దూరం పెట్టబడే యువకులకు నేరుగా వారి యూపీఐ ఖాతాల్లోకి 4,999 రూపాయలు ప్రభుత్వం జమ చేస్తుందట. ఫన్నీగా ఉంది కదా. నిజమైన రాజకీయ సంస్కరణలు ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఏ ప్రజాప్రతినిధికైనా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండకూడదు. ఎంపీలకు కనీసం 12వ తరగతి పాస్ అయ్యి, అంటే 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి, అర్హత కలిగి ఉండాలి. ఈ సంస్కరణ రావాలని ఎన్పిఎఫ్ బలంగా డిమాండ్ చేస్తుంది అనమాట. ఇళ్ళకి మనం చెప్పినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది ఈ వర్షన్ వినిపిస్తుంది. అంటే 2 వర్షన్స్ కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. అయితే జర్మన్ రచయిత ఫ్రాన్స్ కాప్సా రాసిన ప్రసిద్ధ నవల ద మెటంపోసిస్, అది నాకు ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, ఇక్కడ నేను వేయడానికి ట్రై చేస్తాను. మీలో చాలా మంది చదివే ఉంటారు, ఒకవేళ చదవకపోతే అది కూడా పెద్దగా ప్రాబ్లం లేదు. నేను ఆన్లైన్లో చదివిన. అందులో గ్రేగర్ సంస అనే ఒక వ్యక్తి రోజు ఉదయం నిద్రలేచేసరికి ఒక పెద్ద పురుగును పొద పురుగుగా మారిపోతున్నాడు. పెద్ద పురుగు గల
నవలలో అసలైన భయంకరమైన సత్యం ఏంటంటే అతను పురుగుగా మారడం కాదు, సమాజం అతన్ని కేవలం ఒక ఆర్థిక వస్తువుగా చూస్తూ ఎప్పుడైతే అతను సంపాదించడం మానేశాడో అప్పుడే అతన్ని ఒక అల్పమైన కీటకంగా చూడడం ప్రారంభిస్తుంది. అంటే నేటి నిరుద్యోగ యువత పరిస్థితి కూడా అలాగే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక సినిమా కూడా వచ్చింది దీని మీద. డిగ్రీలు పూర్తి చేసిన ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి రాసిన పరీక్షల పేపర్ లీక్ అయి రోడ్డున పడితే వాళ్ళను పరాణజీవులుగా బొద్దింకలుగా చూసే వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఆక్రందనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. నేటి తరం యువతలో మెజారిటీ ప్రజలు రాజకీయ నిరాశ్రయులుగా ఉన్నారు. అలా మిగిలిపోతున్నారు వాళ్ళు. వారికి ప్రస్తుత వ్యవస్థపై కోపం ఉంది, కానీ నమ్మి ఓటు వేయడానికి సరైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఈ శూన్యతని సిజేపీ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు భర్తీ చేస్తున్నాయి. ఒకవేళ ఈ ఉద్యమం కేవలం ఒక ఇంటర్నెట్ మీమ్గా మిగిలిపోకుండా ఇదే ఉధృతితో కొనసాగితే భవిష్యత్తులో భారతదేశం ఏ విధంగా మారబోతుందో ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ మార్పు ఎలా ఉంటుంది. మొదటగా నిరసనల స్వరూపంలో విప్లవాత్మక మార్పు వస్తుంది. భవిష్యత్తులో బస్సులు తగలబెట్టడం, రహదారులను దిగ్బంధనం చేసి పూర్తిగా అక్కడ కూర్చోవడం కావచ్చు. ఇప్పుడు వాటి స్థానంలో ఏమొస్తుంది, ఇలాగే చెప్పినట్టుగా యమునా నది క్లీన్ లాంటి సృజనాత్మక అంశాలు కావచ్చు, పర్యావరణ హితమైనటువంటి నిరసనలు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇంటర్నెట్ ఉద్యమాలు కూడా వస్తుంటాయి. రెండవది, భవిష్యత్తు రాజకీయాలన్నీ మీమ్ వార్స్ మరియు షార్ట్ వీడియోల ఆల్గారిథం ఆధారంగానే నడుస్తాయి. ఇంకా ఒకప్పట్లా కాదు, మారుతుంది. అంటే ఇంటర్నెట్లో రాజకీయాలు నడుస్తాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే యువతులకు నచ్చే విధంగా హాస్యాన్ని పదునైన సెటర్లుగా రూపొందించడంలో ఈ పార్టీయే అధికారాన్ని శాసించే స్థాయిలో ఎదిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇంటర్నెట్ ఉపయోగించే ఓట్లు కూడా రావడం జరుగుతుంది, అధికారంలోకి రావడం జరుగుతుంది. చివరగా దీనికి ప్రతికూలంగా కూడా ఉంది. ఒక వ్యంగ్య సోషల్ మీడియా ఖాతా అధికారిక పక్షాన్ని మించి మిలియన్ల కొద్ది ప్రజలకు రీచ్ అవుతుంది. అంటే దీన్ని భయపడి అధికారిక వర్గాలు డిజిటల్ నియంత్రణ తీవ్రతరం చేస్తా ఉన్నాయి. ఈరోజు అంటే గత కొద్ది రోజుల క్రితం సిజేపీ యొక్క ఎక్స్ ఖాతాను బ్లాక్ చేయించారు. భవిష్యత్తులో ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసేలా ఇంటర్నెట్ షట్ డౌన్లు, డిజిటల్ అత్యవసర పరిస్థితులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీని మీద ఇప్పటికే భయపడి చాలా చేస్తున్నారు. దీనికి సిజేపీ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఇంకో తయారైంది. మీమ్స్ అనేవి కేవలం మనల్ని నవ్వించడానికే కాదు, సమాజంలో ఉన్న అత్యంత భయంకరమైన లోపాలను కూడా పదునైన హాస్యంతో ఎత్తుచూపగలగాలని కోరుకోవాలి. ఈ బొద్దింకల విప్లవం నిరూపించింది దాన్ని. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమంటారు? మీరు కూడా ఈ తరహా డిజిటల్ నిరసన సమర్థిస్తారా? మీ ఒపీనియన్ ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా పాయింట్ ఉంది. నేను కొంచెం లేట్ గా ఆ వీడియో చేస్తున్నప్పటికీ దీనికి అగెనిస్ట్ గా హిట్ పార్టీ అని వచ్చింది. హిట్ జనతా పార్టీ అని, అంటే బొద్దింకలను చంపేటటువంటి హిట్ జనతా పార్టీ అని కూడా వచ్చింది. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది కేజ్రీవాల్ వెనకంగా ఉండి నడిపిస్తున్నాడు అనేటటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది బీజేపీ అనుకూలమైనటువంటి మీడియా తీవ్రంగా ప్రచారం చేస్తాం. వీళ్ళు అంటే కాంగ్రెస్ ను ఎలాగా ప్రజలు నమ్మట్లేరు, కేజ్రీవాల్ కూడా అవినీతిమయమైపోయిందని ప్రజలు అనుకుంటున్నారు అని ఇప్పుడు ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలి అని చెప్పేసి కేజ్రీవాల్ చేశాడన్నట్టుగా ఒక బూటకాన్ని చేస్తున్నారు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ బూటకం అని, ఇది ఒక ప్లానింగ్ గా జరుగుంటే అది నిజంగానే బూటకం అయ్యేది. 15వ తారీఖు నాడు మన న్యాయమూర్తి గారు వ్యాఖ్యలు చేస్తే 16వ తారీఖు నాడు ఈ పార్టీ పెట్టారు. పెద్దగా తేడా లేదే. అంత ఆలోచించే అంత టైము, ఆయనకు ఫోన్ చేసి నువ్వు ఈ పార్టీ పెట్టి అని చెప్పేంత, ఈ మేనిఫెస్టో పెట్టని మాట్లాడేంత టైం కూడా లేదు అక్కడ. జస్ట్ అదేదో సరదాగా పెట్టినటువంటి పార్టీ. ఆయన నాకు తెలిసి పెట్టినటువంటి వ్యక్తి కూడా దీన్ని అంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండకూడదు. కానీ ఇది ఒక జంజి మూమెంట్. ఈ బీజేపీ ఎందుకు భయపడుతుందంటే ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, అదేవిధంగా నేపాల్, ముఖ్యంగా నేపాల్ మనం బలంగా స్టడీ చేయాలి. నేపాల్ పాలిటిక్స్ ని స్టడీ చేయాలి. ఒకవేళ మేము నేపాల్ పాలిటిక్స్ జెన్జీలో ఎలా మారాయి అనేటువంటి విషయాన్ని కావాలనుకుంటే ఖచ్చితంగా జెన్జీ నేపాల్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దాని మీద పర్సనల్ వీడియో చేస్తాను విశ్లేషించి. అక్కడ జరిగినట్టు ఇండియాలో జరిగితే బీజేపీ చాలా ప్రమాదంలో పడే అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పని అయిపోయింది, మిగతా పార్టీలు ఏమి లేవు, బీజేపీ ఒకటే నిలబడ్డది. అందుకని బీజేపీ ఒక వాషింగ్ మిషన్ తయారు చేసింది, అవినీతి పరులను క్లీన్ చేసే వాషింగ్ మిషన్. కాబట్టి
ఇప్పుడు దీనికి అగనెస్ట్ గా ఒక ఉద్యమం రావాలి. ఆ ఉద్యమాన్ని కాంగ్రెస్ జనతా పార్టీ స్టార్ట్ చేసింది కాబట్టి దీనిని వ్యతిరేకిస్తూ హిట్టు జనతా పార్టీని కొందరు, అలాగే ఇది కేజ్రీవాల్ నడుపుతున్న పార్టీ అని కొందరు దీని వెనక ఏదో ఉందని కొందరు, ఇలా వాళ్ళకు నచ్చిన థియరీస్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేను నచ్చిన థియరీ నేను చెప్తున్నాను, వాళ్ళకు నచ్చిన థియరీ వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరేం చేయాలి? ఈ థియరీస్ ని వినడం కాదు, ఒక్కసారి నిజాలను బేరీజు వేసుకొని అంచనా వేసుకొని నిజాలను తెలుసుకున్న తర్వాతనే నమ్మాలి. ఇది నేను చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ మిత్రుల. ఈ ఉద్యమం ఎంతవరకు వస్తుందో తెలియదు. ఫాలోవర్స్ చాలా పెరుగుతూ ఉన్నారు. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ దేశాల వైజ్గా అంటే రాష్ట్రాల వైజ్గా విడిపోతుంది. ఎవరికి వాళ్ళు మేము కాక్రోజ్లమని అంటా ఉన్నారు. నేను కూడా కాక్రోచ్ పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నేను జాయిన్ అవ్వాలా వద్దా ఓసారి కామెంట్ చేసి తెలియజేయండి. ఇది ఈ వీడియోకి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.